వీడేని గుడ్ల గుబ్బలేక చూస్తున్నాడు. వీళ్ళని ఎలా అడగాలి? అమ్మాయి ఉంది ఇక్కడ. రే వీడేంట్రా నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు? వాడు నిన్ను చూసి సిగ్గుపడట్లేదు, ఏదో చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. బా ఇప్పుడు ఎలా? అదేంట్రా చాలా అప్డేట్ అయినారు కదరా ఈ మధ్య అందరూ. వాడు ఫస్ట్ టైం లాగుంది, వాడు అందుకే చాలా సివర్ అవుతున్నాడు. వాడు చిన్న పోరగాడు లెక్క ఉన్నాడు. నువ్వు తప్పు థింక్ చేస్తున్నావు కిట్టు. చెప్పాబు ఏం కావాలి? అంటే బయట కిరాణా షాప్లో దొరకట్లేదని మీ దగ్గర ఉంటుందని తెలిసి వచ్చా. వాడు చూడు ఇప్పుడు ఏమడుగుతాడో. నువ్వు నోరు మొయ్. చెప్పాబు ఏం కావాలి? మా టైం వేస్ట్ చేయకు. క్యాండీ చాక్లెట్ కావాలండి. ఇంకా పావుల చాక్లెట్ కోసం నువ్వు ఇప్పటిదాకా మా ఇద్దరు ఆగమాగం చేసింది. ఏడికెళ్ళి దొరుకుతా రే చెయ్. అమ్మా మెడికల్ షాప్కి వచ్చానమ్మా. భయ్యా దగ్గుకు ఒక గోళీ, జ్వరానికి ఒక 2 గోళీలు, జలుబుకి ఒక 3 గోళీలు, ఇంకా మోషన్. అవనికా అగనికా? అవనికే మేడం. లేదంటే అన్నీ కలిపి ఒక గోళీ అయినా పర్లేదండి. భయ్యా చిట్టి తెచ్చారా డాక్టర్ ఇచ్చింది? అంటే డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇదే మెడిసిన్ రాస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఫీజు ఎందుకు బొక్క అని. భయ్యా మీరు కక్కుర్తి వాడి ఫీజు బొక్క అని చెప్పి మా దగ్గరకు వచ్చిండ్రు అనుకో, మేము డబ్బులకి కక్కుర్తి వాడి మీకు మెడిసిన్స్ ఇచ్చినాం అనుకో, మాకు పడుతుంది పెద్ద బొక్క. అదేంటి అన్నా మీరు చదువుకున్నోలే కదా, మీకు తెలియదా? రీసెంట్ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినారు కదా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇయ్యొద్దు అని చెప్పి. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి చేతి పట్టుకుని ఇలా చూస్తాడు, స్టెథోస్కోప్ పెట్టి అంటాడు. వెళ్ళిన ప్రతిసారి 200 బొక్క, 4 గోళీలు ఇస్తాడు. అప్పుడు అందుకే ఈ ప్రిస్క్రిప్షన్ అంతా వేస్ట్ అని చెప్పి డైరెక్ట్ వచ్చేసా. ప్రిస్క్రిప్షన్ పట్టుకరండి భయ్, అప్పుడే ఇస్తాం. సారీ. అయినా మీరు కాకపోయినా మస్తు మెడికల్ దుకాణాలు ఉన్నాయి. అయినా వాడు అడిగింది 4 గోళీలేగా, ఇస్తే ఏం పోతుంది? నా కొడక ఇంకొకసారి ఎదవ సలహాలు ఇచ్చినావు అనుకో పిర్ర మీద వాతలు పెడతా. పోయాడ బోర్డు అతికించు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఆర్ నాట్ సర్వ్డ్ అని చెప్పి. హలో ఏంటి అసలు అర్థం కావట్లేదు. హే పిల్ల మస్తుంది. థ్యాంక్ యూ భయ్యా. మళ్ళా భయ్యందా ఆ తెల్ల పిల్ల పోతే ఈ పొడుగు పిల్ల వచ్చింది, నన్ను తలెత్తుకునేటట్టు చేస్తుంది. ఏం కావాలండి? ఇవా ఇస్తా. $465 అయింది మేడం. 465 డిస్కౌంట్ ఏం లేదా? 5% డిస్కౌంట్ మేడం. 5%ఏనా? కొంచెం ఇంకొంచెమా? 10%. టేక్ టుకెన్. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ మేడం. థ్యాంక్స్ భయ్యా. భయ్యానా? డిస్కౌంట్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు భయ్య అంటుంది. చీ దీని అమ్మ జీవితం. అప్పుడు అది అలా చేసింది, ఇప్పుడు ఇది అలా చేసింది. తెల్ల పిల్ల. ఏంట్రా షాప్ మీ అయ్యది అనుకుంటున్నావా? నీ అయ్య నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కదరా. నా మాట ఒక్కసారి కూడా విన్నావా? ఇంకొక సైడ్ లో చేసినాకో నీకు ఎలా? మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.